పేరు సంధ్యారాణి. నేను మెస్సియా ఫెలోషిప్ సహవాసానికి నా చిన్నతనం నుంచే వస్తూ ఉన్నాను. అయితే వస్తున్న నా జీవితంలో అనేక విషయాల గురించి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఒకానొకప్పుడు నేను నా ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంతో నలిగిపోతూ కృంగిపోతూ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వెంటనే మాట్లాడుతున్నారు. ఏమనంటే, నీ సమస్యల్లో నుంచి నేను తప్పిస్తానని. అయితే ఆ ఒక్క మాట కాదండి, దాని ముందు ఎన్నో సూత్రాలు సందేహాలను తీరుస్తూ అసలు అప్పుల్లోనికి, అంటే ఇక్కడ కేవలం అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే కాదండి, సంఘంలో ఉన్నవారు అనేక మంది, లేదో మరి ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి వారు మరి అనేక మంది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. మరి ఎవరినైనా సరే దేవుడు ఆదరించే గొప్ప దేవుడై ఉన్నాడని నేను ఈ సంఘంలో వాక్యం ద్వారా నేర్చుకున్నానండి. దేవుడు వెంటనే మన సమస్యను, అప్పులని కోసం మనం వేడుకున్నప్పుడు అప్పులను మాత్రమే తీర్చే దేవుడు కాదండి. అసలు ఆ అప్పులు మనం ఏ పరిస్థితిలో ఉండి చేస్తున్నాము, అసలు నిజంగా అవసరానికి చేస్తున్నామా, లేకపోతే ఇంకొక వ్యర్థమైన దానికి మనం అప్పుల్ని చేస్తున్నామా, ఆ చేసేటప్పుడు మనం కొంచెం జ్ఞానం కలిగి ఉండాలని చెప్పి వాక్యంలో నుంచి నేర్చుకున్నప్పుడు మనం కొంత జాగ్రత్త పడటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తారండి. అంత మాత్రమే కాదు కానీ మరి ఈ అప్పుల బాధలో అనేక మంది ప్రాణాలను కూడా తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అట్టి వారందరికీ కూడా మరి దేవుని ప్రేమను బట్టి మనవి చేసుకునేది ఏంటంటే, మరి ఏ సమస్య అయినప్పటికీ దేవుడి చేతులకి అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు మీ పరిస్థితిని మార్చే ముందులా, అంటే మీరు అనుకోవచ్చు, సంఘానికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా, మా కష్టాలు తీరలేదేంటి అని. అయితే దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, వచ్చి రాగానే అది నాకు ఇస్తే నేను దేవుడిని అంతగా మహింపరచలేమోనేనండి. ఎందుకంటే నేను చాలాసార్లు అనుకునేదాన్ని, ఎందుకు ఈ ప్రాబ్లం నాకు తరచుగా వస్తుంది, ఈ సమస్యను నేను ఎందుకు పదే పదే ఫేస్ చేయాల్సి వస్తుందని నేను చాలా విమర్శించుకునేదాన్ని. అప్పుడు దేవుడు వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నారు కదా, మరి నేను ఒక్కసారికి ఆ కార్యం నీకు చేసినట్లయితే నేను దేవుని ఇంత మహిమపరచగలిగి ఉండేదాన్ని కాదేమో. అనేక పరిస్థితులను నేను ఎదుర్కొన్నప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి కొన్ని పాఠాలు నాకు దేవుడు నేర్పించారండి. అట్లాగే వాక్యంలో నుంచి కూడా దేవుడు ఎంతగానో కొన్ని విషయాలను నేర్పించారు. అసలు మనం ఎందుకు ఆ పరిస్థితుల్లోకి వెళ్తున్నాం, అసలు మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, దేవునికి అనుకూలంగానే జీవిస్తున్నామా, లేదంటే దేవుడు నియమాలను కట్టడలను పాటించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి దేవుడి సన్నిధానానికి వచ్చి మరి నేను ఈ సమస్యలో ఉన్నాను తీర్చమంటే దేవుడు తీర్చడండి. మొట్టమొదటిగా ఆయన చెప్పే ఒక వాక్యం కూడా ఏంటంటే, నాకు ఇచ్చి శోధించండి మీరు అని దేవుడు అన్నాడు. అంటే దేవుడు మన ఎన్ని సమస్యలైనా ఎన్నిసార్లైనా వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారండి. అయితే ముందర ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటినీ మనం పాటించవలసిన వారంగా ఉన్నాం కనుక ఆయన ఏం చెప్తున్నారో మన ఆర్థిక విషయాల్లో కూడా ఒక్కసారి కనుక మనం ఈ సంఘానికి వచ్చి ఆ దేవుని వాక్యం విన్నప్పుడు మీకు జీవితంలో ఒక క్రమం వస్తుందండి. ఆ క్రమం ద్వారా మీరున్నటువంటి ఆర్థిక సమస్యల్లో నుంచి కూడా దేవుడు ఎంతైనా తప్పించగలవాడని దేవుని పేరిట సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, వందడగల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.